హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మళ్ళా కూడా జాగీలో ఉన్న కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అండ్ స్ట్రీట్ వెళ్తే గండిపేట రోడ్ ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి మనం. టెంపుల్ దగ్గరికి అయితే సెట్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు గంట కొట్టేసాను. అలాగే కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వెళ్ళాక రైట్ వెళ్ళాలి ఫ్రెండ్స్. పొద్దున్న వెళ్ళాం కదా, పబ్లిక్ అనేది ఎక్కువ లేదు, ఖాళీగా ఉంది మొత్తము. టెంపుల్కి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్. మొక్కేసి అయితే లోపలికి వెళ్ళాను. లెఫ్ట్ సైడ్లో కాళీమాత విగ్రహం ఉంది. ఇక్కడ బొట్టు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. కాళీమాత చాలా భయంకరంగా ఉంది. జై కాళీమాతకి జై. ఇదైతే మొత్తము చాలా అంటే చాలా కట్టారు ఫ్రెండ్స్, బాగా కట్టారు టెంపుల్. నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. వీడియో అయితే తీయొద్దని చెప్పారు అమ్మవారిని. సో దర్శనం అయిపోయాక మెల్లిగా బయటకు వచ్చి ముందుకు వచ్చాను. ఇలాగా ఇక్కడికి తెస్తాము. కొద్దిగా ముందుకు రాగానే అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారు స్టేట్ క్లారిటీగా కనపడడం లేదు. ఇక్కడ పంతులు మాత్రం ఉండరు ఫ్రెండ్స్, ఆర్మీ వాళ్ళే పూజ చేస్తారు. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది టెంపుల్. ఆర్మీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు టెంపుల్ బ్యాక్ సైడ్లో రూమ్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. వెనక సైడ్ ఇక్కడ శివయ్య భోలే బాబా ఉన్నాడు ఫ్రెండ్స్. అటు సైడ్ ఏమో హనుమంతుని విగ్రహం పెట్టారు. జై శ్రీరామ్. నైట్ టైంలో గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైట్స్ అండ్ ఫోకస్ వేస్తారు కదా, ఫోకస్ లైట్స్. సో చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ నైట్ టైంలో.
టెంపుల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్లో బోలే బాబా ఉన్నాడు. జై బోలే బాబా. అండ్ కొద్దిగా ముందుకు వెళ్తే అటు సైడ్ రైట్ సైడ్లో బజరంగబలి స్వామి విగ్రహం ఉన్నది. జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై బోలే బాబా.